చూసినట్టే ఉంటుంది అనమాట. వాడు ఎట్టయితే నడుస్తున్నాడు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫీలో అట్లుంటుంది అనమాట. మనకి చూసారా ఎంత దారుణంగా ఉందో. ఈ నుంచి పడితే ఏంది గైస్ చెప్పండి. మా అమ్మకు నేను రెండవ కొడుకుని ఒక్కడనే ఎందుకు సంసారాన్ని ఇస్తుంది ఆ రోడ్డు. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మోస్ట్ డేంజరస్, మోస్ట్ అడ్వెంచర్ అనమాట ఈ ప్లేసులు. నాకు చాలా అంటే చాలా అడ్వెంచర్లు ఇవన్నీ. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. రియలిస్టాటిక్ అంటే చాలా అద్భుతంగా కూడా ఉంది ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా కొత్తగా ఉంది, అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మన ఫ్లాగ్ చూడండి అంటే ఈ పులుగుండు పైన అయితే ఇలా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ చూపిస్తా. బ్యాక్ సైడ్ టెంపుల్. మన నైట్ షే ఎక్కడ ఉండాలో అర్థం కాల, కట్లన్నీ ఏర్పాటు చేసుకొని పైన ఉండాలి. సరే ఫ్లాగ్ ఏంటంటే ఆ ఫ్లవర్ని ట్రై చేస్తా వస్తుందేమన్నా రాలా, ఇక రూపుతామంటే అసలు మనం కొట్టుకునే లేదంటాం. ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంత ఆలోచించండి. నిజంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. ఎలా ఉంటుందంటే చూపిస్తా చూడండి. మా ఏ ముందరా నైనా ఏడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే నాకు ఒక్కొక్క వ్యూ ఒక్కోలాగా ఉందన్నమాట. చూపిస్తాను ఆ వ్యూ కూడా ఎలా ఉందో. బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. చూడండి పడిపోయేటట్టున్నాం. ఒక్క రూంత కాల్ చేరినా చాలు వెళ్ళిపోతాం పాతాళ లోకానికి. ఇంకా మా పేరెంట్స్కి నేను ఎవరో కూడా తెలిసి ఉండదు. అలాంటి అడ్వెంచర్ ప్లేస్లో ఉన్నా. కేవలం ఏదైనా కొత్త ప్లేస్ చూపించాలి అని తపన. ఎవ్వరు చూపిరట. అర్థమైందా? హాయ్ మా అందరూ కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఫస్ట్ నీకు చెప్పాల్సింది కళ్ళు మండుతున్నాయి నాకు మా. ఇది యాక్చువల్ ఏంటంటే మన క్యాంప్ ఫైర్ ప్లస్ మా టెంటు. సో మనం ఇక్కడ ఒక కొండ పైన ఉన్నాం అనమాట. స్టేంజర్ అనమాట మనం ఇప్పుడు. సో నాకెవరంటే సపోర్టు మన శివయ్య. టెంపుల్ కాడ ఉన్నా కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా నేను. అలానే నా సరౌండింగ్ లైట్లు కూడా ఉన్నాయి. సో ఫుల్ సేఫ్ మావా నేను. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలానే నాకు ఈ ట్రావెలింగ్లో ఈ పాయింట్ అవుట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మా. నిజంగానే చాలా హంటింగ్ చేసినాం మా. నేను చాలా బాగా కష్టపడ్డాను. థ్యాంక్స్ మా. అలా సపోర్ట్ చేస్తాను మా. కొద్దిగా ఇలాంటి వీడియోలు చాలా తీస్తా అంటే చాలా తీస్తా. బాగుంది మా మొత్తం మా టెంటు. సో ఇప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టలేదు మీకు, ఫస్ట్ టైం పెట్టడం అనమాట. ప్రీవియస్ వీడియోల కన్నా కొద్దిగా బెటర్ దాన్ రోజు పికప్ అవుతూ వస్తాను కదా ఫ్రెండ్ మా. థ్యాంక్స్ మా. ఓ ప్రియతమ్మా నన్ను సరిగా ఈ పరిచయం వినరిగా నీ వేళ చూసి ఇళ్ళను. గుడ్ మార్నింగ్ పులుగుండు. సో మొత్తం టెంట్లో నైట్ అంతా స్టే చేశాను. చాలా సంతోషంగా ఉంది. సో ఫైనల్ ఏంటంటే నేనేం చెప్పాలనుకున్నానంటే నైటు ఒక 8:30కి అనుకుంటా సబ్స్క్రైబరు అంటే ఇక్కడే పరిచయం అయ్యాడు బ్రో, సబ్స్క్రైబర్ మనకి. సో ఆ బ్రో కాల్ చేసి ఒక 1.5 hour దాకా మాట్లాడి చెప్పాడు. సో బ్రో ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఏమి ఉండవు, సో సేఫ్ అనమాట ఇక్కడ. సో నైట్ అంతా స్టే చేయొచ్చు, భయం లేదన్నాడు. సో ఆ ధైర్యంతో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే కింద పూజారిని అడిగా, ఆయన ఉండేసి కొండపైన ఉండొచ్చు ఏం కాదు, అది కూడా ఎవరు రారు పైకి కూడా అన్నారు. నాకు కూడా బాగా అనిపించింది. నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు నైట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే సరౌండింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుండింది. మరి చాలా అంటే చాలా బాగుంది. ఈ సింగిల్ కొండ కాబట్టి నిజంగా చాలా బాగుంది. చూద్దాం బయటికి వెళ్ళి తీసి చూస్తే ఎట్టుంది. సో నైట్ మనం వేసుకున్న క్యాంప్ ఫైర్ ఇది. సో బాగుందా చూసారు, పక్కన దేవుళ్ళు
అదే టెంపుల్ మళ్ళీ కొండపైన టెంపుల్ ఉందన్నమాట. సో టెంపుల్ కాడ ఉన్నాం. టైం వచ్చేసి కరెక్ట్గా 6:50. సో వాతావరణం చూస్తే ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్లౌడ్స్ వస్తాయి అన్నారు. 7-8 దాకా ఉందామని డిసైడ్ అయినా. ఆల్మోస్ట్ కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి క్లౌడ్స్. చూద్దాం క్లౌడ్స్ ఎంతవరకు వస్తాయో ఏంటని తెలుస్తుంది. ఐఎమ్ వెయిటింగ్. మ్యాక్సిమం ఒక 8:30 దాకా ఏడా ఉంటా అంతే. మళ్ళీ దిగేస్తా అన్నీ తీసుకొని. సో ఇది క్లౌడ్స్ అన్నమాట. జస్ట్ వాతావరణం అంతా ఇలా ఉంది. అది మనం చూపించిన నిన్న ఫ్లాగ్. సో మన టెంపుల్ శివయ్య, మన టెంట్, అమ్మ టెంపుల్, ఆడ టెంపుల్, ఈ 3 శనేశ్వరుల గుడి అన్నమాట. సో ఇక్కడి నుంచి చూసేసరికి మనకి చిత్తూరు కూడా కనపడుతుంది అన్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ చిత్తూరు. అడిగితే వస్తుందని చెప్పున్నారు. అక్కడైతే మనం చూసారు కదా క్లౌడ్స్ ఏం కనబడాల నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్లౌడ్స్ అనమాట. అది మేబీ కనబడదు అనుకుంటున్నా నేనైతే. చాలా వరకు ఏంటంటే ఆడ వాటర్ స్టోరేజ్ ఉన్నాయి పాయింట్స్. ఆడొక పాయింట్, ఆడొక పాయింట్, ఆడొక పాయింట్, ఆడొక పాయింట్, ఆడొక పాయింట్, ఇడొక పాయింట్ వాటర్ స్టోరేజ్. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సోలార్ ప్లేట్లు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా చూపిస్తా. చూడండి నైటు ఎంత పెద్ద గుంతుందో. పడింటే మొత్తం స్వర్గం కనబడి ఉంటుంది నాకు. అంత పెద్ద గుంతలు ఇవి నిజంగా. నైట్ ట్రెక్కింగ్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది మనం ఎప్పుడు. సో చాలా కొత్త చేస్తున్నా, చాలా సంతోషంగా ఉంది ఈ ట్రెక్కింగ్ మాత్రం. అవి సోలార్ ప్లేట్లో కనబడ్డాయా చూడండి. సోలార్ ప్లేట్ చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ. దేన్ని పెట్టారేమో ఎవరికి తెలీదు. దీని తర్వాత ఏంటంటే అక్కడ కలికూరి కొండ ఉంటుంది అనమాట. ఎండ్లస్వామి నామాలు కనబడుతున్నాయి కదా, అది జూమ్ చేస్తాను. కనబడింది నామం. ఆడుండేసి ఎండ్లస్వామి ఇది ఉంటుంది అనమాట, ఆడుగో టెంపుల్. సో అదొక ట్రై చేద్దాం అలానే. క్లౌడ్స్ చూడండి పరిగెత్తుంటే. గాయస్ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది కరెక్ట్గా. ఇక్కడ చూసేసరికి మనకి ఏంటంటే క్లౌడ్స్ కూడా ఏం రాలేదు. సో క్లౌడ్స్ వస్తాయనన్నా చూసుకున్నాను. ఇలా ఉంది మొత్తం వాతావరణం కూడా నాకు. సో మేబీ ఇక్కడ నుంచి దిగేసి నెక్స్ట్ ప్లేస్ చూసుకొని బయలుదేరుతాను అనమాట. చూసారు ఎంత బాగుందో. కరెక్ట్గా సూర్యుడికి ఈ వాతావరణంకి సూపర్ మ్యాచ్ అయ్యింది. చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయ్యింది. ఇందాక మీకు సరిగ్గా ఇందాక కనబడి ఉండదు. సో కలిగిరి కొండని. సో గాయస్ అసలు మీకు నామం కనబడుతుంది కదా. సో ఆ నాము ఇక్కడ ఇంకో నామం, అది కలిగిరి కొండ అంట. సో ఆ టెంపుల్ చూసుకొని మేబీ ఇప్పుడు బయలుదేరిపోదాం. బయలుదేరేసి నెక్స్ట్ ప్లేస్ ఏందో నాకు తెలీదు. సో వెయిట్ అండ్ వాచ్ ఇన్ సస్పెన్స్ అనుకోవచ్చు. ఇంకా నాకే సస్పెన్స్. నెక్స్ట్ ఏ ప్లేస్ పోతాను నాకే ఐడియాలే, పోవాలి. థ్యాంక్ యూ గైస్. బయలుదేరిపోతాం. ఇంట్రడ్యూస్ చేస్తుండే వేరే దేవుడిని ఇంట్రెస్ట్ చేయకుంటే ఎన్నుకుంటేది మా శివయ్య, నంది, అయ్యప్ప స్వామి, పరమేశ్వర, అమ్మవారు, శనేశ్వర గుడి. అంతే, ఇక్కడ ఏం లేదు గాయస్. సో టెంపుల్ ఉంది అంతే. నెక్స్ట్ డే చేస్తుందంటే క్లౌడ్స్ వస్తాయన్న నాకైతే కనబల్లా. సో దిగేస్తున్నాయి ఇక్కడి నుంచి.
ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏంటంటే పైకి ఎక్కేసాం కదా, సో కిందికేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో చూడండి. చాలా కొత్తగా ఉంటుంది, ఎలా దిగుతా నాకు తెలీదు, కానీ జాగ్రత్త దిగాలి కాబట్టి. అలానే బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఒక సైడ్ ఎలా ఉంటుంది మొత్తం ఒక సైడ్ చూపిస్తాను. వచ్చేసరికి ఆ ఫ్లాగ్ అడ్డ ఉంది, ఇక్కడ ఇలా ఉందన్నమాట రాళ్ళు. సో ఇక్కడ చూసారా సొరంగం ఉన్నట్టులా, ఈ సొరంగంలో నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఎలా ఉంటుందో ట్రెక్కింగ్ ఆలోచించుకోండి, చాలా దారుణంగా ఉంటుంది. ఇది మెట్టు ఇలా దిగుకుంటూ వెళ్ళిపోవాలి. ఆడదాకా ఎత్తింది ఒక ఎత్తు, ఇది ఎత్తింది ఒక ఎత్తు. చూడండి ఒక మెట్టు స్వర్గం ఉన్నట్టు ఉంది. సో గాయస్ చూస్తున్నారు కదా, పైన వచ్చేసి రాయి ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పైన రాయి, ఇది వచ్చేసి కింద రాళ్ళు, కింద స్వర్గం. సో ఇక్కడ ఏంటంటే వంటకు మర్చుకుని వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. చూసారా ఎట్టుందో, చాలా చాలా దారుణంగా అయితే ఉంది. పులుగొండ వా, ఎట్టెక్కి ఇంటర్లో ఎక్కింటారా నాకే అర్థం కాల. ఇది మొత్తం చీకటి అనమాట, చూస్తున్నారు కదా చిట్ట చీకటి. ఈ చీకటిలో మనం నడిచి వెళ్తున్నాం అంటే ఆలోచించుకోండి. మన ఫ్లాష్ లైట్ ఉంది కాబట్టి సో వెళ్ళిపోతున్నాం త్వరగా, అండ్ వెళ్ళిపోలేం అనమాట. సో ఇక్కడ వీడియో తీయలేని ఆపేస్తున్నాం. సో గాయస్ అది చూస్తున్నారు కదా మొత్తం బ్యాట్స్ అనమాట, ఒకటే అరుస్తున్నాయి దాని నుంచి. మొత్తం బ్యాట్స్, గబ్బిలాలు అంటారు కదా తెలుగులో, మొత్తం గబ్బిలాలు. నాకేదో కొత్తగా నడిచినట్టుంది. చూస్తున్నారు కదా, సో ఆ సొరంగం నుంచి మనం వచ్చామన్నమాట కిందకి. ఆ సొరంగం నుంచి కిందకు వచ్చాము. సో చాలా అంటే చాలా డేంజరు. మీరైతే ఒంటరిగా అయితే రావద్దు ఇలాంటి ప్లేసులకి, ఎవరైనా ఫ్రెండ్స్తో కూడా రండి. ఎందుకంటే నేనైతే సోలో ట్రెక్కింగ్ కాబట్టి చేస్తున్నా, నా సపోర్ట్ లేదు కాబట్టి. మీరైతే ఒంటరిగా అయితే రావద్దు. నా సబ్స్క్రైబర్ కూడా చెప్తున్నాను నేను. గాయస్ చూసారు కదండి ట్రెక్కింగ్, ఈ మూల నుంచి నడిచిపోవడం అంటే ఆల్మోస్ట్ మనకు బేర్ గిల్స్ చూసినట్టే ఉంటుంది అనమాట. వాడు ఎట్టయితే నడుస్తున్నాడు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫీలో అట్టుంటుంది అనమాట మనకి. చూసారా ఎంత దారుణంగా ఉందో. ఈ నుంచి పడితే ఏంది గైస్ చెప్పుకోండి. మా అమ్మకు నేను రెండవ కొడుకుని ఒక్కడనే ఎందుకు సంపాదించారని ఇస్తుంది అక్కడ. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మోస్ట్ డేంజరస్, మోస్ట్ అడ్వెంచర్ అనమాట ఈ ప్లేసులు. నాకు చాలా అంటే చాలా అడ్వెంచర్లు ఇవన్నీ. ఇక్కడి నుంచి చూసేసరికి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఉత్తలు పడుతున్నాయి నాకు. నిజంగా బావల్ మూవీలో వాడు ఎట్లా నడిచాడో కానీ నాకు అలానే నడిచినట్టుంది. నిజంగా ట్రెక్కింగ్ చూడండి బాగానే ఉంది. చాలా అంటే చాలా ట్రెక్కింగ్, ఇది పెద్ద ట్రెక్కింగే. చాలా కష్టం అనమాట ఈ ట్రెక్కింగ్ మనకి. అందులో ఎవరైనా వచ్చేవాళ్ళు సోలోగా రావద్దు, ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరంటే తీసుకొని వచ్చుకోండి. అమ్మాయిలకి నేను చెప్తుంది ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్కి, వాళ్ళైతే మ్యాక్సిమం రావద్దు. అంటే నైట్ స్టేయింగ్ అయితే రావద్దు. జస్ట్ వచ్చి చూసి వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్తో రండి, ఒక 5 మంది 10 మందితో రండి, బాగుంటాయి అన్నీ. చూసారా ఇది ద మిడిల్ ఆఫ్ పులిగొండ అనమాట. పులిగొండ సగంలో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ వీడియోలో పెట్టాను, అది చూడండి. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.